పేరుకి ఉమ్మడి పొత్తని చెప్పుకొని, ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ అని ఉమ్మడి పొత్తు పెట్టుకొని, కనీసం బీజేపీ కనీసం అంటే ఒక్కసారి గాని జాతీయ నాయకులు గాని, బీజేపీ పార్టీకి సంబంధించినోడు గాని, ఒక్కటంటే ఒక్కటి గాని సభ చెప్పల. అప్పుడెప్పుడో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్‌లో చిలకలూరిపేటలో ఒక సభ పెట్టారు. ఆ సభ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అటర్ ఫ్లాప్ అయిన తర్వాత బీజేపీ దరిదాపులో గాని కంటికి కన్నే కనిపించలా. లోకల్ నాయకులు గానియండి, తర్వాత మిగతా జాతీయ స్థాయి నాయకులు గాని ఎవరు ప్రచారానికే రాలేదు. ఒక్క బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తప్ప ఇంతకుముందు పాత సీనియర్ నాయకులు గాని, ఇంతకుముందు ఉన్న నాయకులు గాని ఒక్కరు కనిపించింది లేదు. అయితే నిన్న ఏదైతే ఉమ్మడి జనసేన, టీడీపీ మేనిఫెస్టోలో గాని, బీజేపీ నాయకుడు గాని కనీసం దాన్ని తాకడానికి గాని ఇష్టపడలా. కనీసం దాన్ని పట్టుకోవడానికి గాని ఎందుకంటే ముందే ప్రకటించారు. ఏదైతే మేనిఫెస్టో ఉందో టీడీపీ, జనసేన మేనిఫెస్టో ఉందో అది కరెక్ట్ అయిన అంశాలు కాదు. అయి మనం ఏదైతే ఇచ్చారో మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టోలో చేయటానికి గాని సరిపోయే విధంగా కాదయి. అయి ఏదైతే తప్పుడు హామీల పరంగా ఉన్నాయే తప్ప అనే విధంగా నిన్న బీజేపీ నాయకులు గాని కొంతమంది చెప్పారు. ఇది కరెక్ట్ అయిన మేనిఫెస్టో కాదు. ఇది కేవలం టీడీపీ, జనసేనకి సంబంధించిందే తప్ప ఇది బీజేపీ పార్టీకి సంబంధించింది కానే కాదు అనే విధంగా తెలిసింది. అయితే బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ ఈసారి భారీ మెజారిటీ వచ్చిద్ది అని జీవీఎల్ గారి ఒక సర్వే చేపించాం మేము. ఆ సర్వేలో బీజేపీకే ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగేటట్టుగా ఉంది. అదేవిధంగా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఏదైతే మోదీ గారి ఇమేజ్‌ని ఉపయోగించుకోవడం లేదు. అదే మోదీ గారి ఇమేజ్‌ని ఉపయోగించుకుంటే ఇంకా మెజారిటీ వచ్చిద్ది. మేము కొన్ని సర్వేలు చేపించాము. సర్వేలు చేపిస్తే బీజేపీకే ఎక్కువ శాతం ఉంది. ఈసారి ఏదో టీడీపీకి మాకు పొత్తుందే తప్ప, కానీ మేనిఫెస్టో మాత్రం టీడీపీ, జనసేన పార్టీదే తప్ప మరొకటి లేదు అనేది. మొత్తానికైతే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ పొత్తులో ఉండంగా ఈ 3 పార్టీలు కలిసొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చాలా అంటే చాలా కష్టమని జీవీఎల్ గారే అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందుకు రాని విషయం గాని అదే. బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ప్రచారం చేయటానికి గానియండి, మిగతా విషయాలకు గాని, ఏ విషయానికి టీడీపీ పార్టీకి గాని, జనసేన పార్టీకి అది ఏది సహకరించలేదు. ఏదైతే ఒక పురంధేశ్వరి గారు అది ఆ సభలకు పోయి, ఆ సభలో మీటింగ్ పెట్టారు తప్ప, ఆ స్థాయిలో ఏదైతే ఫస్ట్ పెట్టిన సభలో ప్రజాగళం సభలో లాగా జాతీయ నాయకులు వచ్చి ఏ ఒక్కటి చేయలేదనే చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈసారి కూటమికి భారీ ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. నిన్న ఎన్డీఏ సర్వేలు గాని, ఏదైతే బీజేపీ పార్టీ సర్వే చేపించుకుంటే గాని, బీజేపీ సర్వేలో గాని ఏం తేలిందంటే ఈసారి వైసీపీ పార్టీనే వచ్చిద్ది అనే విధంగా సర్వేలే చూపిస్తుంటే, ఇంక బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చి ఏం ప్రచారం చేస్తే ముందే తెలిసిపోయిద్ది వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ముందే సర్వేలు తీసుకుంటే, వాళ్ళు సర్వే తీసుకున్న తర్వాతనే ముందడుగేస్తారే తప్ప మామూలు విషయం కాదు. మొత్తానికైతే ఆ సర్వేలో వైసీపీ పార్టీనే గెలిచిద్దని స్పష్టంగా అనిపిస్తుంది.